ఏపీలో పరిస్థితులు విచిత్రంగా మారిపోయాయి. ఎలా అంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం లిక్కర్ కేస్. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. పాత లిక్కర్ పాలసీని రద్దు చేసి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వైసీపీ పాలనలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై విచారణకు ఆదేశిస్తామన్నారు. అన్నట్టుగానే లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీలో కీలక నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా 12 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇదే సమయంలో అనూహ్యంగా ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసిన ఆబ్కారీ శాఖ అధికారులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా మరో గోదాంలో నకిలీ మద్యం డంప్ బయటపడింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 టీడీపీ నేతలను చంద్రబాబు సస్పెండ్ చేశారు. ఈ కేసులో కూడా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఇప్పుడు నానా రచ్చ చేస్తున్నారు. కల్తీ మద్యం వ్యవహారం మొత్తం చంద్రబాబు, లోకేష్ అండతోనే జరుగుతుందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇక కల్తీ మద్యం చావులకు చంద్రబాబు కారణమంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా తన పార్టీ నేతలకు వీడియోలు వేసి వివరించారు. ఇక వైసీపీ సొంత ఛానల్లో అయితే ఆ పార్టీ అధికార ప్రతినిధులు మరో అడుగు ముందుకు వేశారు. కల్తీ మద్యం వ్యవహారం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు తెలియకుండా ఉంటుందా అని వ్యాఖ్యానించారు. ప్రతి విషయం ఎమ్మెల్యేలకు తెలుస్తుంది అన్నారు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన టీడీపీ నేతల హత్యలు, దాడులు కూడా నాటి వైసీపీ ఎమ్మెల్యేలకు తెలుసు అనే మాటను పరోక్షంగా ఒప్పుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య హత్య, నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్, మచిలీపట్నం గోదాంలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులు, ఇలా ప్రతి విషయం కూడా ఆయా నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేలకు తెలిసే జరిగిందనేది వైసీపీ అధికార ప్రతినిధి మాట. కల్తీ మద్యం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేశారు. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కల్తీ మద్యం తయారీ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని వైసీపీ నేతలు కేంద్రాన్ని కోరారు. కల్తీ మద్యం తయారీ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. కల్తీ మద్యం రాకెట్ భారీ స్థాయిలో ఉందని, దీని వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందని లేఖలో ప్రస్తావించారు. ఇది తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో భారీగా విస్తరించినట్లు లేఖలో ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక సంస్థగా ఏ మాత్రం చూడొద్దని, తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలని లేఖలో ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. కల్తీ మద్యం మూలాలు తన పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్, సిబిఐసి, ఎఫ్ఎఫ్ఎస్ఏఐ ప్రమేయంతో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని, కల్తీ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని కూడా లేఖలో ప్రస్తావించారు మిథున్. అయితే మిథున్ ఈ లేఖ రాయటం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి మద్యం స్కామ్ కుంభకోణంలో మొదటి రోజు నుంచి వినిపిస్తున్న పేరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. కింగ్ పిన్ తర్వాత స్థానం మిథున్ రెడ్డిదే అని ఛార్జిషీట్లో కూడా ప్రస్తావించారు. మద్యం మాఫియా కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి దాదాపు 70 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. తాను అరెస్టు అక్రమం అంటున్నారు తప్ప లిక్కర్ స్కామ్ జరగలేదు అని మాత్రం చెప్పటం లేదు. మరో విషయం ఏంటంటే, లిక్కర్ స్కామ్పై దర్యాప్తునకు కూటమి సర్కార్ ఆదేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా సిబిఐ దర్యాప్తు కావాలని వైసీపీ నేతలు కోరలేదు. అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదని, ₹1 కూడా అవినీతి జరగలేదని అంటున్నారు. అంతే తప్ప దీనిపై సిబిఐ, ఈడీ దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్న మాట మాత్రం ఎత్తటం లేదు. లిక్కర్ స్కామ్లో సిబిఐ దర్యాప్తు కోరటం లేదు, కానీ కల్తీ మద్యం కేసులో మాత్రం కోరుతున్నారా అని నిలదీస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలల్లోనే బాట్లింగ్ యూనిట్ పెట్టడం, మద్యం కల్తీ చేయడంలో సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని రాష్ట్రమంతా సరఫరా చేయటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ అనేది వైసీపీ పాలనలో మొదలైందన్నారు టీడీపీ నేతలు. లిక్కర్ స్కామ్ పైన కూడా సిబిఐ విచారణకు జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జైలుకెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చిన మిథున్ రెడ్డి తీరిప్పుడు దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉందంటున్నారు.